सावरन स्ट्रीट चौराहे पर पूर्व प्रधानमंत्री जवाहरलाल नेहरू की जयंती समारोह। जल्द ही नेहरू की कांस्य प्रतिमा स्थापित की जाएगी। सुडा के अध्यक्ष कोमाटी रेड्डी नरेंद्र रेड्डी। गुरुवार 14 नवंबर दिवंगत पंडित जवाहरलाल नेहरू की जयंती के अवसर पर सुडा चेयरमैन नगर कांग्रेस कमेटी के अध्यक्ष कोमाटी रेड्डी नरेंद्र रेड्डी ने सावरन स्ट्रीट के चौराहे पर जवाहरलाल नेहरू के चित्र पर फूल चढ़ाकर श्रद्धांजलि दी। नरेंद्र रेड्डी ने सभी से बच्चों को भारत का भावी नागरिक बनाने के लिए कड़ी मेहनत करने का आग्रह किया। नरेंद्र रेड्डी ने कहा कि नेहरू की कांस्य प्रतिमा जल्द ही बनाई जाएगी, लेकिन बिहार सरकार ने इस तथ्य को नजरअंदाज कर दिया है कि सड़क के निर्माण के दौरान नेहरू की मूर्ति को हटा दिया गया था। चादा गोंडा बुची रेड्डी, पित्तला श्रीनिवास, गंता कल्याणी श्रीनिवास, दांडी रविंद्र, नदीप पल्ली, अशोक राव, शबाना मोहम्मद, मुलकला कविता, ज्योति रेड्डी, गुंदाती श्रीनिवास रेड्डी, मासूम खान और अन्य ने भाग लिया। नवभारत समाचार तेलंगाना करीमनगर अब्दुल समद के साथ नवीन कुमार की रिपोर्ट। पंडित जवाहरलाल नेहरू गारी जयंती संदर्भंगा सावरन स्ट्रीट लो मरी गतंलो इक्कड़ जवाहरलाल नगर विग्रह ఉండే నెహ్రూ గారిది ఇదే ప్రదేశంలో ఇలా పెద్ద ఎత్తున మరి జయంతి వేడుకలు జరుపుతా ఉన్నాం। ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, మైనారిటీ సెల్ అధ్యక్షుడు, ఇతర విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, సిటీ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది। ముఖ్యంగా ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి కుటుంబంలో, అదేవిధంగా ఈ దేశ స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించి తదనంతరం మొట్టమొదటి ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికలతో ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున మేము వారి జయంతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం। ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మరి వారి యొక్క సేవలను, వారి దేశానికి చేసినటువంటి మరి అభివృద్ధి పథాన్ని ఈరోజు మరుగునపరిచే కార్యక్రమం చేపడతా ఉంది। వారి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడమే కాకుండా మొట్టమొదటి ప్రధానిగా మరి అభివృద్ధి చేసిన దాన్ని ఈరోజు మరుగునపరిచే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసేదాన్ని ఈ సందర్భంగా మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ దేశం కోసం వారు చేసినటువంటి అభివృద్ధి, వారు చేసినటువంటి కృషి సూర్యచంద్రులు ఉన్నంత వరకు మరి భారతదేశ ప్రజలు, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మర్చిపోరని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా వారి ఆదర్శంగా తీసుకొని వారి బాటలో నడుస్తూ కంకణబద్ధులమై పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రదేశంలో గతంలో రోడ్డు వేసినటువంటి మరి పనిలో వారి విగ్రహం తొలగించినప్పటికీ మరి మేము ఆనాడు వివక్ష చూపించినటువంటి గత ప్రభుత్వంలో మేము పోరాటం చేయడం జరిగింది। కానీ మేము ఇవాళ అధికారంలో ఉన్నాం, తప్పకుండా వారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం। త్వరలోనే నెహ్రూ విగ్రహాన్ని, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని, మరి కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తాం। దానికి వెంటనే ప్రతిపాదనలు మరి మేము తయారు చేసి సాధ్యమైనంత త్వరలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం।